ఈరోజు దేవుని మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీ దేహముతో దేవుని మహిమపరచుడి, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అపోస్తలుడైన పౌలు కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాస్తూ, సంఘములోనున్న పరిశుద్ధులైన వారు వారి మధ్యలో కలిగిన భేదాభిప్రాయములు గమనించి వారిని 3వ అధ్యాయంలో హెచ్చరించి గద్దిస్తూ 3వ వచనంలో అసూయను కలహమును కలిగిన వారే శరీర సంబంధులైన వారుగా ఉన్నారని వారితో మాట్లాడారు. పునాది అయిన యేసుక్రీస్తు పైన మీ ఆధ్యాత్మిక నిర్మాణాలు దినదినము నిర్మించుకునే దిశగా అవి బంగారము, వెండి, వెలగల రాళ్ళు వలె దేవుని ముందు నిలుచున్నప్పుడు ఆయన నుండి ప్రతిఫలము పొందుకునేవిగా ఉండాలని, కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె దేవుని ఉగ్రతలో కాలిపోయేవిగా మీ క్రియలు ఉండకూడదని, దేవుని నుండి జీతము పుచ్చుకునేదిగా మీ ఆధ్యాత్మిక ఉన్నతి ఉండాలని 3వ అధ్యాయం 12వ వచనంలో బోధిస్తారు. 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు గుర్తించాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయునని, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉండును, మీరు ఆయన ఆలయమని చెబుతారు. 5వ అధ్యాయంలో ప్రారంభంలో జారత్వమును గూర్చి హెచ్చరించుచు, దేవుడైన ప్రభువారి దినమందు అనగా యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించాలి అని చెబుతారు. ఈ లోకపు జారులతో సాంగత్యము చేయవద్దని, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని చెబుతూ, సహోదరుడు అనబడిన వాడు జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధకుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, తిరుగుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకునివాడుగా కానీ అయ్యుంటే వానితో సాంగత్యము చేయక భోజనము చేయవద్దని 5వ అధ్యాయం 11వ వచనంలో హెచ్చరిస్తారు. ఈ దేహము జారత్వము నిమిత్తము కాదని, ప్రభువు నిమిత్తమేనని, దేవుడు ప్రభువును లేపెను, మరణములో నుండి ఆయన ఎలాగున లేచెనో అలాగే మనలను కూడా తన శక్తి వలన లేపును అని చెబుతారు. మీ దేహములు క్రీస్తుకు అవయవములని ఎరిగి క్రీస్తు యొక్క అవయవములు తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయవద్దు, అది ఎంత మాత్రము మీకు తగదు అని హెచ్చరిస్తారు. జారత్వమునకు దూరముగా పారిపోండని గద్దిస్తారు. జారత్వము జరిగించువాడు పాపము చేయుచున్నాడు గనుక మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఘనపరచునట్లు జారత్వ క్రియలు చేయవద్దని హెచ్చరిస్తారు. ఈ కార్యంలో ఉన్నవారు కేవలము పాపమునకే దాసులైపోయి దేవునికి ఎంతమాత్రము సంతోషాన్ని, మహిమను ఆపాదించని వారుగా ఉంటారు. ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్ ఈజ్ కంప్లీట్లీ సిన్. దేవుడు దానిని సహించరు. ఈ పాపాన్ని పాత నిబంధన గ్రంథంలో యోసేపు జయించాడు. పోతీఫరు భార్యతో, యోసేపు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక నా యజమానుడు ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని ఆమెతో అని ఆమె నొద్ద నుండి పారిపోతాడు. తన నీతి తనను ఒక సమయంలో ఐగుప్తు దేశానికే ప్రధాని అయ్యేటట్లుగా చేసింది. నేటి దినాలలో ఈ విధమైన పాపము ఎంతో విస్తారముగా యవనస్తుల మధ్య నడుస్తూ ఉంది. దీనివల్ల దేవుని మహిమపరచలేరు, ప్రార్థించలేరు, పొందిన రక్షణ విశ్వాసాన్ని కాపాడుకోలేరు, భ్రష్టులైపోతారు. గనుక ప్రభువు హెచ్చరిక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని బోధిస్తూ ఉన్నారు. కనుక దేవునికి మహిమ కలుగునట్లుగా దేహములను జారత్వానికి, పాపానికి దూరంగా కాపాడుకుందాం. అట్టి గొప్ప కృప మనము ప్రభువు నుండి సంపాదించుకుందుము గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమెన్.